చూడండి, చెట్టు ఉంటే చెట్టు కిందకు వచ్చి పూజ చేయించుకొని చల్లగా ఉందని హాయిగా పడుకుంది మా తల్లి గోమాత, మా బుజ్జి తల్లి. అమ్మా అమ్మా చూడండి, చెవులు గమనిస్తూ ఎట్లా చెవులు కదిలిస్తుందోను. ఇవి బాగా వింటాయండి, ఇవి అసలు చాలా బాగా వింటాయి. చూడండి, అమ్మా 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 ఇటు చూడు తల్లి, ఇటు చూడు ఒక్కసారి. గోమాత ఇటు చూడమ్మా, నిద్రపోతున్నా. అమ్మా తల్లి ఇటు చూడమ్మా. చూడండి చెవు ఎలా చూడండి, అస్సలు నాకు ఆశ్చర్యంగా ఉందండి. జస్ట్ నేను ఈ వీడియోలో అలా చూడటం తప్పనిచ్చి రియల్గా అసలు నేను ఎప్పుడూ చూడలేదు. ఆ రియల్ అనుభూతి నాకు ఈరోజు కలుగుతుంది. అమ్మా అసలు వింటూనే ఎంత గమనిస్తుందో కళ్ళు మూసుకొని. ఓయ్ తల్లి. అమ్మా చెట్టు కిందండి, చూడండి చెట్టు కింద వచ్చి పడుకోనుంది. చాలా అదృష్టం అంటండి గోవు ఇంటి ముంగలకు వస్తేను చాలా మంచి జరుగుతుంది అని పెద్దలు చెప్తుంటారు. మనకంటూ మంచి జరిగిందంటూ ఏమీ లేదండి. ఎవరో పూజ చేస్తే వచ్చిందండి, మన ఇంటికి వచ్చింది. మరి మన ఇంటికి వచ్చిందంటే మనకి మంచి జరగాలని కదా. మీరందరూ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. నాకు తెలుసు, మా ఫ్రెండ్స్ మంచి వాళ్ళు ఉన్నారు, మా సబ్స్క్రైబర్లు చాలా మంచి వాళ్ళు ఉన్నారండి నిజంగా. అమ్మా 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 కళ్ళు తెరువు తల్లి, చూడు ఒకసారి. చూడమ్మా, చూడు చూడు. ఇంకొక ఉంది పెద్ద ఆవిడ, ఇదిగో ఇదిగో ఇంట్లో లోపలికి వెళ్ళడానికి తలుపు నెడతాం చూడండి. ఇంట్లో ఏం లేదమ్మా, తెచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. నాకేమో హెల్త్ బాగలేదు, ఇంట్లో పిల్లలకి సంబంధించింది బాలామృతం ఉంది, పెడతాను అని చెప్పి తీసుకొచ్చానండి. నేను అట్ట బయటకు వచ్చి రాగానే లాగేసుకుందండి చేతిలో ఉన్న ప్యాకెట్స్. అది చూడండి, నేను చేతికి ఇచ్చిన దగ్గర ఓపిక పట్టలేదు. చూడండి ఎంత చూడు ఎట్లా చేసేసిందో. అయినా నాకు ఇష్టమేనండి మా తల్లి గోమాత. గోవును పూజిస్తే చాలా మంచి జరుగుతుందని పెద్దలు చెప్తుంటారండి. గోమాతలో 3 దేవతలు కూడా ఉంటారంట, తల్లి బిడ్డ వీళ్ళిద్దరూ. ఎందుకమ్మా లేపావు? దేనికి లేపింది చూడండి. పడుకోండి, నేనేమననులే, పడుకోండి. నేనేమనన్నా నాన్న, పడుకో. పక్క జరగండి, ఒక్క నిమిషం.